అందరికీ గెట్ ఇట్ క్లియర్ విత్ గోవింద్ ఛానల్కి స్వాగతం అండి. ఆల్రెడీ మనం చెప్పుకున్నట్లు 60 పోస్టులు వెలువడిపోతున్నాయి. ఇందులో దేవాదాయ ధర్మాదాయ శాఖలో 60 పోస్టులు వెలువడిపోతున్నాయి. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంటే కార్యనిర్వహణాధికారి గ్రేడ్ 3, ఒక దేవాలయం ఒక కార్యనిర్వహణాధికారి గ్రేడ్ 3 కింద మన పోస్టులు రాబోతున్నాయండి. ఎన్ని పోస్టులు అండి? 60 పోస్టులు. సో ఆల్రెడీ మనం స్టార్ట్ చేసింది ఏంటంటే భాగవతం యొక్క సెషన్ స్టార్ట్ చేసాం. అందులో 10 క్వశ్చన్స్, ఒక్కొక్క సెషన్లో 10 క్వశ్చన్స్ మనం చెప్పుకుంటూ వెళ్తున్నాం. అట్లా ఇప్పుడు 9వ సెషన్కి వచ్చాం, అంటే 90 క్వశ్చన్స్ పూర్తయిపోతాయి ఇది ఫినిష్ చేస్తే. సో భాగవతం దేని గురించి అండి అంటే, భాగవతం అన్నది విష్ణువు యొక్క లీలలు లేదా అవతారాల గురించి వాటి గురించి క్లియర్గా చెప్తుందండి భాగవతం. మీకు ముందుగా ఒకటి చెప్తున్నా అండి, ఈ క్వశ్చన్స్ అన్నీ మీరు నోట్స్లో రాసుకోవడం అట్లాంటి టైం వేస్ట్ పనులు చేయకండి. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా నేను గెట్ ఇట్ క్లియర్ విత్ గోవింద్ అనే టెలిగ్రామ్ ఛానల్ పెడుతున్నాను. అదే ఛానల్ ఉంది, ఆ ఛానల్లో క్వశ్చన్స్ డైరెక్ట్గా పోస్ట్ చేస్తాను. మీరు ఆ క్వశ్చన్స్ ఫాలో అయితే సరిపోతుంది. మీరు మళ్ళీ రాసుకోవడం టైం వేస్ట్ చేయకండి. ఇది చాలా అంటే నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఏంటంటే ఒక వీడియో చూసి ఆ వీడియో చూసి మళ్ళీ రాసుకోవడం టైం వేస్ట్. ఇదంతా నోట్స్ మళ్ళీ రెడ్ పెన్ బ్లూ పెన్ ఇదంతా వద్దు. సో మనం ఏం చేస్తామంటే మీకు సాఫ్ట్ కాపీలో మీకు ఇంకా సాఫ్ట్ కాపీ కూడా పెడతాను, క్వశ్చన్స్ కూడా పెడతాను. మీకు ఏది ఈజీ అయితే అది చేయండి. ఒకవేళ డబ్బులు ఉంటే ప్రింట్ తీయించేసుకోండి తప్ప రాసుకుని టైం వేస్ట్ పనులు మటుకు చేయకండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో వదులుతున్నాను. సో భాగవతం గురించి వస్తే, భాగవతం ఎవరు రాశారండి అంటే వ్యాసుడు రాశాడు. భాగవతం రాసింది ఎవరండి? వ్యాసుడు యొక్క కొడుకు ఎవరండి అంటే శుకుడు. ఈ శుకుడు అన్న మహర్షి, శుక మహర్షి ఏం చేస్తాడంటే, పరీక్షిత్తు 7 రోజుల్లో చనిపోతాడు అనగా ఆ శుకుడు వెళ్ళి ఆ పరీక్షిత్తుకి గంగానదీ తీరంలో భాగవత పురాణం మొత్తం చెప్తాడండి శుకుడు. ఓకే, పరీక్షిత్ ఎందుకు చనిపోతాడు అంటే, ఇతను అడవికి వెళ్ళి అలసిపోయినప్పుడు సమీకముని మెడలో ఒక చనిపోయిన పామును వేస్తాడు. ఎందుకంటే ఇతను చాలా వేటాడి వచ్చినప్పుడు దాహంతో ఉన్నప్పుడు ఈ సమీకముని దగ్గరికి వెళ్ళి కొంచెం నీళ్ళు ఇవ్వండి అంటాడు. సమీకముని ఏమో చాలా ధ్యానంలో ఉంటాడు, అతను నిమగ్నమై ఉంటాడు ధ్యానంలో. బట్ ఇతను నేను రాజుని మొత్తం మా పూర్వీకులేమో ధర్మరాజు అర్జునుడు వాళ్ళు, నువ్వు నీళ్ళు అడిగితే కూడా ఇవ్వవా, ఏంటి కదలకుండా ఉంటావు అని కోపంతో ఏం చేస్తాడంటే, ఆ చనిపోయిన మృత కళేబరం ఉన్న సర్పాన్ని మెడలో వేస్తాడు. అతను ఇంకా బయటికి రాడు, అతను ధ్యానంలోనే ఉంటాడు. ఇతను మొత్తానికి ఇంక ఇవ్వట్లేదు ఇతను అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఈ సమీకముని కొడుకు ఉంటాడు శృంగి. సమీకముని కొడుకు ఎవరండి? శృంగి. ఈ శృంగి వచ్చి, మా నాన్న మళ్ళీ ఇంత చనిపోయిన పాము వేసేది ఎవడీడు, ఇంత ప్రమాదకరం, వీడు 7 రోజుల్లో పాము కాటుతో చచ్చిపోతాడు ఎవరైనా సరే అని చెప్పేసి శపిస్తాడు. సమీకమునికి బయటకు వస్తాడు, ధ్యానం నుంచి బయటకు వచ్చి జరిగిందంతా తెలుసుకుని అయ్యయ్యో ఎంత పని చేసావు, అతను రాజు చనిపోతే ఎన్ని అవాంతరాలు ఎదురవుతాయో తెలుసా నీకు, రాజుని మీద అంత శాపం వేస్తావు, అతను కూడా నీకు శాపం వేయగలడు, అంత పవర్ఫుల్, పరీక్షిత్ ఏం చిన్నవాడు కాదు, అతన్ని శపించలేదు అంటే నువ్వు అర్థం చేసుకోవాలి అతను ఎంత గొప్ప రాజో, అతనికి కూడా తపశ్శక్తి ఉంది అని చెప్తాడు. మొత్తానికి శాపం అయితే పనిచేస్తుంది. తక్షకుడు అనే పాము వల్ల ఈ పరీక్షిత్తు చనిపోతాడు 7 రోజుల తర్వాత. బట్ ఇన్ ద మీన్ వైల్ 7 రోజులు ఉంది కదా, ఈ 7 రోజుల్లో అతనికి మోక్షం కలగాలి అంటే ఏం చేయాలని చెప్పేసి అతను తెలుసుకుని భాగవత పురాణం వినడానికి రెడీ అవుతాడు. భాగవత పురాణం విని 7 రోజుల పాటు భాగవత పురాణం చెప్పడానికి ఏమో సుఖ మహర్షి వస్తాడు. ఈ సుఖ మహర్షి యొక్క ఎట్లా ఉంటుందంటే, ఇతని స్వభావం, ఇతను పాలు పితికినంతసేపు కూడా ఎక్కడ నిలబడ్డు, అసలు ఉండడు ఎక్కడ, ఏ ప్రదేశంలో కూడా. ఎందుకంటే ఎక్కడైనా ఉంటే వ్యామోహం కలుగుతుందేమో, లేదంటే యోగులు సంచరించాలి, లోకానికి అంతా ఉపయోగపడాలి అని చెప్పేసి అందుకని. కానీ అతను 7 రోజుల పాటు కదలకుండా నిమగ్నమై భాగవత పురాణం పరీక్షిత్తుకి చెప్తాడు, అసలు ఆగకుండా నిరంతరంగా. ఈ పరీక్షిత్ ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు, అతను క్లియర్ చేస్తూ ఉంటాడు. సో అట్లా పుట్టిందండి భాగవతం. అంటే మామూలుగా అసలు రాసింది వ్యాసుడే, బట్ కొడుక్కి చెప్పడం, కొడుకేమో ఈ రాజుకి చెప్పడం, అట్లా ఎప్పుడైనా సరే ఏదైనా రాజుకి ఇస్తే అది పాపులర్ అవుతూ ఉంటుంది కదా. సో అలాగా ఇతను కొడుక్కి చెప్పి, ఆ కొడుకేమో రాజుకి చెప్పి, మొత్తానికి భాగవత పురాణం అట్లా పరీక్షిత్తు వరకు వచ్చింది. సో ఇప్పుడు మనం వెళ్ళిపోదాం.
మీకు భారతం గురించి చెప్పాలండి. భారతంలో పంచ పాండవులు 1000 మంది, 100 మంది కౌరవులు ఉన్నారండి కదా. పాండవులేమో 5, పంచ అంటే 5 మెంబర్స్, కౌరవులేమో 100 మంది. సో మనం పాండవుల గురించి వెళ్ళిపోదాం. పాండవులు 5 కదా. ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, మనకి వీళ్ళు పంచపాండవులు. సో ఇందులో ఇప్పుడు మనం అర్జునుడి గురించి వద్దామండి. ఎందుకంటే వీళ్ళందరికీ పిల్లలు ఉన్నారు, వాళ్ళ పేర్లే ఉపపాండవులు. ద్రౌపది ద్వారా పుట్టిన వాళ్ళు ఉపపాండవులు. బట్ ఏమవుతుందంటే అర్జునుడికి మరొక భార్య కూడా ఉన్నారండి, సుభద్ర. అర్జునుడికి మరొక భార్య కూడా ఉన్నారు, సుభద్ర. అర్జునుడు, సుభద్ర. ఈ సుభద్ర అర్జునులకి అభిమన్యుడు అని అతను పుడతాడు. అభిమన్యుడు. ఈ అభిమన్యుడిని పద్మవ్యూహం వేసేసి భారతం అంటే కురుక్షేత్ర యుద్ధం రంగంలోనే ఈ అభిమన్యుడిని చంపేస్తారు. అర్జునుడు బతికే ఉంటాడు, బట్ అతని కొడుకు అభిమన్యుడు చనిపోతాడు. ఈ అభిమన్యుడికి అప్పటికే మ్యారేజ్ అయిపోతుందండి ఉత్తరతో. అభిమన్యుడికి ఆల్రెడీ ఉత్తరతో మ్యారేజ్ అయిపోతుంది. ఉత్తర గర్భంతో ఉంటుందండి. ఉత్తర ఆల్రెడీ గర్భంతో ఉంటుంది కురుక్షేత్ర సమయంలోనే. ఆ ఉత్తర గర్భంలో ఉన్న అతనే పరీక్షిత్తు. ఉత్తర గర్భంలో ఉన్నతనే పరీక్షిత్తు లేదా విష్ణురాతుడు. అతని అసలు పేరు ఏంటండి? పరీక్షిత్తు లేదా అసలు పేరు ఏంటంటే విష్ణురాతుడు. ఇతను పరీక్షగా పురువంశం క్షీణిస్తున్న సమయంలో పుట్టాడు కాబట్టి పరీక్షిత్తు అని పేరు వచ్చిందంటారు. అంటే పురువంశం అంటే ఈ పాండురాజు వంశం. పురువంశం క్షీణిస్తున్న సమయంలో పుట్టాడు కాబట్టి అతనికి పరీక్షిత్తు అని పేరుందన్నారు. లేదు అంటే ఇతని గర్భంలో ఉన్నప్పుడు అశ్వత్థామ అంటే ద్రోణుని కుమారుడు. ద్రోణుడు ఎవరండి? ఈ పంచపాండవులకి, ఈ 100 మంది కౌరవులకి యుద్ధ గురువు అండి. యుద్ధ గురువు అంటే అస్త్రాలు నేర్పించే గురువు ఎవరు? ద్రోణాచార్యుడు. అస్త్రాలు నేర్పించే గురువు ఎవరు? ద్రోణాచార్యుడు. ఈ ద్రోణాచార్యుడు ఈ వంశానికి ఎట్లా రిలేట్ అయ్యాడంటే, ఈ మొత్తం ఈ కురువంశానికి రాజగురువు ఎవరంటే కృపాచార్యులు అండి. అసలు కృపాచార్యులు ఇప్పుడు మొత్తం ఈ కురువంశం పాండవులకి, కౌరవులకి అందరికీ కలిపి రాజగురువు ఎవరు అంటే కృపాచార్యులు. ఈ కృపాచార్యులకి చెల్లి ఉందండి. చెల్లి పేరు కృపి. చెల్లి పేరు ఏంటండి? కృపి. ఈ కృపిని ద్రోణాచార్యుడు పెళ్లి చేసుకుంటాడు. సో వీళ్ళిద్దరూ ఇతను బావ, ఇతను బామ్మర్ది. సో కృపాచార్యులేమో బామ్మర్ది, ద్రోణాచార్యులేమో బావ. ఈ బావని మెల్లగా మన ఇప్పుడు రాజ్యంలోకి తీసుకొచ్చి యుద్ధ గురువు పోస్ట్ ఇప్పించి ఈ పిల్లలందరికీ ట్రైనింగ్ ఇప్పించారు. ఎవరు? కృపాచార్యులు గారు. సో అలా ద్రోణాచార్యుడేమో యుద్ధ గురువు అవుతాడు. ఆ ద్రోణాచార్యుడికి కృపికి పుట్టిన సంతానమే అశ్వత్థామ. ఓకే. ఈ అశ్వత్థామ ఏం చేస్తాడంటే ఇతను కౌరవుల కేసు అండి. అశ్వత్థామ ఏమో కౌరవుల కేసు. ద్రోణాచార్యులు, కృపాచార్యులు వీళ్ళందరూ కూడా కౌరవుల కేసే. ఎందుకంటే పాండవుల కేసు ఓన్లీ కృష్ణుడు, పాండవులు, సాత్యకి ఇట్లాంటి వాళ్ళే ఉన్నారు. మనం ఇది భారతంలో క్లియర్గా తెలుసుకున్నాం. బట్ ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే ఈ అశ్వత్థామ కురుక్షేత్రం అయిపోయిన టైంలో ఈ ఉపపాండవుల్ని చంపేస్తాడండి. అయిపోయిన టైంలో, అయిపోయాక నిరాయుధులుగా ఉన్నప్పుడు పడుకుంటున్నప్పుడు వాళ్ళ కంఠాలు కోసి చంపేస్తాడు. మొత్తం ఉపపాండవులందరూ చనిపోతారు. ఉపపాండవులందరూ చనిపోతే ఇంకా పాండవులకి నెక్స్ట్ ఇంకా రాజ్యం వెళ్ళడానికి ఎవరు జనాలు ఉండరు, ఇంకా పిల్లలు సంతానం ఎవరు ఉండరు అని అనుకుంటాడు అశ్వత్థామ. అలాంటి టైంలో ఏం చేస్తాడు? చంపేసి అమ్మ వీళ్ళని చంపేస్తే నాకు ప్రమాదం, వీళ్ళందరూ నా మీదకి వచ్చేస్తారు అని చెప్పేసి బ్రహ్మాస్త్రాన్ని కూడా వేసేస్తాడు. ఈ అశ్వత్థామ ఏం చేస్తాడంటే బ్రహ్మాస్త్రాన్ని కూడా వేసేస్తాడు. ఆ అస్త్రం ఈ ఉత్తరాగర్భం మీద కూడా ప్రభావం చూపుతుంది. ఉత్తరాగర్భం అన్నట్టు ఎవరికి తెలియదు. ఉత్తరాగర్భం కురుక్షేత్ర సమయంలో ఇంకా గర్భం దాల్చే ఉంది ఆమెకి ఇంకా కాన్పు అవ్వలే, ఆమెకి సంతానం ఇంకా కాన్పు అవ్వలేదు. సో ఈ అస్త్రం ఏం చేస్తుందంటే ఈ గర్భంలో ఉన్న శిశువు మీద కూడా ప్రభావం చూపుతుంది. అప్పుడు ఉత్తర వేడుకుంటుంది, కృష్ణ నాకు కడుపులో చాలా ఇబ్బందిగా ఉంది ఏంటిది అంటే, అప్పుడు కృష్ణుడు తన సుదర్శన చక్రంతో
ఈ అశ్వత్థామ వేసిన అస్త్రాన్ని తిప్పి కొడతాడు. ఈ తిప్పి కొడుతున్నప్పుడు ఈ పరీక్షిత్ ఏం చేస్తాడంటే చాలా అంటే విష్ణురాతుడు అసలు పేరు, చాలా పరీక్షగా చూస్తాడు సుదర్శన చక్రాన్ని, విష్ణువుని. అందుకని అతని పేరు పరీక్షిత్తు అని వచ్చిందని చెప్పేసి కూడా ఒక కథ. అర్థమైంది కదా. ఈ ఉప పాండవులను చంపేసేది ఎవరండి? అశ్వత్థామ ఎవరికేసి? కౌరవులకేసి. అసలు అశ్వత్థామ అని పేరు ఎందుకు వచ్చిందంటే ఇతను పుడుతూనే గుర్రం ఎలా చప్పుడు చేస్తుందో, గుర్రం ఎలా అరుస్తుందో అట్లా అరిచాడు కాబట్టి అశ్వత్థామ అని పేరు వచ్చింది. ఈ అశ్వత్థామకు ఒక వెరైటీ ఉందండి, చూడామణి రత్నం అని చెప్పేసి. అతని నుదురు ఇది అనుకోండి, అతని నుదురు మీద ఈ చూడామణి రత్నం ఉంటుందండి. అశ్వత్థామకి చూడామణి రత్నం ఉంటుంది. లాస్ట్కి పాండవులందరూ ఇంత పని చేశాడు, అశ్వత్థామని చంపేద్దామా అని అడిగితే వద్దులే, మన గురువు యొక్క పుత్రుడు, ఇతన్ని చంపేయడం ఎందుకు, ఆ చూడామణి రత్నం తీసుకుని వదిలేయండి బ్రాహ్మడు అని చెప్పేసి వదిలేస్తారు. అర్జునుడిపై అశ్వత్థామ ప్రయోగించిన అస్త్రం ఏంటంటే బ్రహ్మ శిరోనామ అస్త్రం. బ్రహ్మాస్త్రం ఫర్ షార్ట్. బ్రహ్మ శిరోనామ అస్త్రాన్ని ఎవరు ప్రయోగిస్తారండి? అశ్వత్థామ ప్రయోగిస్తాడు. బ్రహ్మ శిరోనామ అస్త్రం ఎవరిపైన? అర్జునుడి పైన. ఇది ఆఖరికి ఎంత ప్రభావవంతమైందంటే ఈ అస్త్రం ఎంత పవర్ఫుల్ అంటే గర్భంలో ఉన్న శిశువు పైన కూడా ఇది పనిచేసింది. అప్పుడు దాన్ని ఆపిన వాళ్ళు ఎవరండి? కృష్ణ పరమాత్మ సుదర్శన చక్రంతో ఆపుతాడు. దీన్ని పరీక్షగా చూశాడు కాబట్టి పరీక్షిత్తు అని పేరు వచ్చింది. నెక్స్ట్, కురు పాండవుల యొక్క యుద్ధ గురువు ఎవరు? ద్రోణాచార్యులు. మనం ఫస్ట్ కాన్సెప్ట్ చెప్పేసుకున్నాం కాబట్టి చాలా ఈజీగా ఇక్కడి నుంచి మన క్వశ్చన్స్ ఈజీగా అవుతాయి. కురు పాండవుల యుద్ధ గురువు ఎవరు? ద్రోణాచార్యులు. ద్రోణాచార్యులు భార్య కృపి. ఈవిడెవరు? కృపాచార్యులు చెల్లెలు. బ్రాహ్మణులు చంపరాదని వేదాలు పలికినవని చెప్పినవాడు ఎవరు అంటే శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడే బ్రాహ్మణులు చంపకూడదు అంటే అశ్వత్థామాన్ని మరి చంపేయాలి కదా, అశ్వత్థామాన్ని చంపద్దు అని చెప్పేసి, అంటే వీళ్ళు చంపుదామా వద్దా అని చెప్పేసి, ఇతను కృష్ణుడు అన్న ఆయన గురువులాగా కదా, సో చంపుదామా వద్దా అని చెప్పేసి ఈ పాండవులందరూ అప్రోచ్ అవగా బ్రాహ్మణుడు చంపద్దు, వదిలేయండి, అతనికి చెప్పిద్దాం, అంటే అతనికి చిరంజీవత్వం ఇచ్చేద్దాం, అతనే ఇబ్బంది పడేటట్టు అని చెప్పేసి కృష్ణుడు అసలు చిరంజీవులు 7 చిరంజీవులు ఉంటారండి, అంటే వాళ్ళకి చావు ఉండదు. అలాంటి 7 చిరంజీవుల్లో ఒకడు అశ్వత్థామ. అంటే అతను చేసిన పాపాన్ని అతనే పశ్చాత్తాపడుతూ పడుతూ 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 బతుకుతూనే ఉండాలి అని చెప్పేసి శ్రీకృష్ణుడు అతనికి శాపం లేదా వరం ఇస్తాడు. అందుకని ఇంకా పాండవులు అశ్వత్థామాన్ని చంపరు, బట్ చూడామణి రత్నాన్ని తీసేసుకుంటారు. అశ్వత్థామ శిరస్సును ధరించినది ఏంటంటే చూడామణి రత్నం అండి. చూడా కాదు, చూడామణి రత్నం. శ్రీకృష్ణుని ఆయుధం ఏంటంటే చక్రాయుధం. మీ అందరికీ తెలిసిందే. శ్రీకృష్ణుడి ఆయుధం ఏంటంటే చక్రాయుధం. సుభద్రకి అర్జునుడికి పుట్టిన పుత్రుడే అభిమన్యుడు. ఇతన్నే పద్మవ్యూహంలో కురుక్షేత్రంలో చంపేస్తారు. అందరూ మోసం చేసేసి వెనకాతల నుంచి అది బాణాలు వేసేసి చంపేస్తారు. సుభద్ర అర్జునుల పుత్రుడు ఎవరు? అభిమన్యుడు. ఈ అభిమన్యుని భార్య ఎవరండి? ఉత్తర. అభిమన్యుని భార్య ఎవరు? ఉత్తర. ఈ ఉత్తర అభిమన్యులకే పుడతాడు పరీక్షిత్. ఈ పరీక్షిత్కే చెప్తాడు సుఖ మహర్షి. ఈ నుంచే మనకి మామూలుగా భాగవతం ఫేమస్ అవ్వడం స్టార్ట్ అయింది. ఓకే, థ్యాంక్ యూ. మీకు ఈ క్వశ్చన్స్ అన్నీ టెలిగ్రామ్లో పెడతాను, అది మీరు లింక్ డిస్క్రిప్షన్లో వెతుక్కోవచ్చు. నెక్స్ట్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు, వీడియోస్ని ఎక్కువ షేర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. కంపల్సరీగా మనందరం ఈవో పోస్ట్ కొట్టాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.